హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం బెండకాయతో ఎప్పుడూ చేసుకునే ఫ్రైలు కాకుండా ఇలా బెండకాయ బజ్జీ కూర చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ మనకు రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి కుక్కర్లో 1/2 కిలో బెండకాయలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటా, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెబ్బ చింతపండు, 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి బెండకాయను కొద్దిగా మెత్తగా మెదుపుకోవాలి. మరీ మెత్తగా చేయకూడదు, కొద్దిగా మెదుపుకుంటే సరిపోతుంది. బెండకాయను ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిరపకాయ, 3 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపంతా వేగిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న బెండకాయ, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత బెండకాయ బజ్జీ కూర మనకి ఉడికిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా బెండకాయ బజ్జీ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ బజ్జీ కూర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.